Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Andarki Shubhodayam. This is continuation of the interpretation class. Internal aids to the interpretation. Friends, so far we have discussed 5 topics like the long title, short title, then definitions, we stopped there. Now we are coming to the 6th topic, that is illustrations. Illustrations are nothing but examples. Normally they call it as illustration. To illustrate means to explain in a clear way. So normally we will be telling you the section. Suppose if A murders B in a fit of anger, grave and sudden provocation, it is not murder, it comes under culpable homicide not amounting to murder. But if I am telling you some example, suppose A is sitting with B, A is pressurizing B with some remarks against the wife, and he asked him to keep quiet, but he did not. So suddenly enraged upon the dialogues of so and so, he hit him with a stick, as a result of which he died. సో పక్కన ఉన్నాడయ్యా, నీ పెళ్ళ వాడితో తిరుగుతుంది, వీటితో తిరుగుతుంది, మగవాడు కదా, అది ఇదే మాట్లాడుతున్నావు, వరే మాట్లాడబాకరా అన్నాడు. అయినా వినకుండా శుద్ధి కొడుతున్నాడు. కోపం వచ్చింది, వీడి మీదే కర్రబెట్టి వేసాడు, చచ్చాడు. విల్ ఇట్ కమ్ టు మర్డర్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్? Example, very easy. Because of the grave and sudden provocation he killed him. Otherwise he would not have killed him. Kabatti, definitely it will become a case of culpable homicide not amounting to murder. So that is the use of giving the illustration. Definitely they are the valuable aids in determining the scope of the law. Case law. Mahesh Chandra Sharma versus Rajkumari Sharma, 1996. In this case, it was held that illustrations are parts of the section and also help to elucidate the principles of the section. Definitely, they support the principles of the section. They will elucidate, they will explain, they will amplify. So that is the use of illustration. Normally, we call them as examples. ఇక్కడ ఇల్లస్ట్రేషన్స్ ఉన్నారు పాతకాలంలో కాబట్టి అదే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ 7 ప్రొవిజో. ప్రొవిజో జాగ్రత్త, చాలామంది ప్రొవిజన్ అనుకుంటారు, కాదు, ప్రొవైడెడ్ దాట్ అంటే ఎక్సెప్షన్. ఇంకేదన్నా ఉంటే ఒక లాలోనే ఒక చట్టంలోనే 2 ఉంటాయి, అవునా కాదా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది కాకుండా ఉంటే పరిస్థితి ఏమిటి? దట్ ఈజ్ ప్రొవైడెడ్. సో the purpose of the proviso is, please remember, to accept and deal with a case which otherwise fall in within the general language of the enactment. సహజంగా ఈ కేసు ఎనాక్ట్మెంట్లోకి వస్తుంది, కానీ ప్రొవైడెడ్ అతను చిన్నపిల్లోడైతే రాదు. ప్రొవైడెడ్ వాడు ప్రికాషన్స్ తీసుకుంటే, పోలీస్ అధికారి సహజంగా ఒకరిని కొట్టినప్పుడు అతని మీద పోలీస్ అధికారి మీద కేసు పెట్టవచ్చును. ప్రొవైడెడ్ యూ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది సెంటర్ ఆర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండర్ సెక్షన్ 197 CRPC. అది లేకుండా ఇది లేదు. సో కాబట్టి ఇట్ ఈస్ మెయిన్లీ టు యాక్సెప్ట్ అండ్ డీల్ విత్ ఎ కేస్ విచ్ ఈస్ అదర్వైజ్ నార్మల్లీ ఫిట్ ఇన్ టు దిస్. ఈ కేసులో IPC కేసు అవుద్ది, కానీ ఆ ప్రొవైడెడ్ దట్ ఉంటే, అది కానీ ఉంటే కాదు. అదనమాట. It must be harmoniously construed. కన్స్ట్రక్షన్ అంటే సపోజ్ పోలీస్ అధికారి మీద కేసు పెట్టారు, పర్మిషన్ లేదు కాబట్టి తీసేయాలా? ఇక్కడ ఆలోచించాలి వెదర్ ఇట్ ఈస్ అఫిషియల్ డ్యూటీ, డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ ఆర్ నాట్, అది కూడా చూడాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. ఐ హావ్ told you in the class itself as well as jurisprudence కూడా టచ్ చేశాను హార్మోనియస్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే హార్మోనీలో ఒకటి పైకి ఒకటి కింద ఉంటాయి, రెండింటినీ జాగ్రత్తగా చేసుకుంటే మ్యూజిక్ వస్తుంది, లేకపోతే దరిద్రం అవుతుంది. రైట్. కేసులా CIT వర్సెస్ Ajax Products Limited, 1964. So please remember, here the court held that if a proviso
ఈజ్ కన్స్ట్రూడ్ యాజ్ రెస్ట్రిక్టింగ్ ద మెయిన్ ప్రొవిజన్. జాగ్రత్త, ఈజ్ బై ప్రొవిజో మెయిన్ దానికి రెస్ట్రిక్షన్ చేస్తే ఇట్ కాన్ బి డైవోర్స్డ్ ఫ్రమ్ ద మెయిన్ ప్రొవిజన్. ఇప్పుడే చెప్పా కదా, ప్రొవిజో ప్రొవైడెడ్, అక్కడ వాడికి పర్మిషన్ లేదు, అర్థమైందా? కానీ ఇతను డ్యూటీలో లేనప్పుడు డెఫినెట్లీ యూ కెన్ టేక్ యాక్షన్. దిస్ ఈజ్ ప్రొవైడెడ్, ప్రొవిజో, రైట్? సో నార్మల్లీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రొవైడెడ్ దట్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఐటి కేసులో కూడా అదే చెప్పారు. సో ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ నెససరీ టు రీడ్ ఇట్ యాజ్ ఎ సెపరేట్ అండ్ ఇండిపెండెంట్ ప్రొవిజన్. స్టేట్ ఆఫ్ ఒరిస్సా వర్సెస్ దేవకీ దేవి 1964లో దాన్ని కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్ ప్రొవిజన్ కింద కూడా చదవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. 8th, ఎక్స్ప్లనేషన్. ఇందాక ఎగ్జాంపుల్, ఇలిస్ట్రేషన్, ఎక్స్ప్లనేషన్. సో ది పర్పస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ టు గెట్ ఎక్స్ప్లనేషన్ వెన్ ఎవర్ యూ గెట్ ఇట్ అవుట్. మీకు ఎక్కడైతే అనుమానం ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే ఇంటర్ప్రిటేషన్ యొక్క పర్పస్. సో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా సెక్షన్స్ మీకు సరిగ్గా అర్థమయ్యో కాదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎక్స్ప్లెనేషన్స్. సో ఇట్ ఈస్ అడిషనల్, యాడింగ్ అండ్ ప్యాడింగ్ టు మేక్ క్లియర్ ద డెఫినిషన్ ఆఫ్ ఎ మీనింగ్. డెఫినిషన్ టు ఇంక్లూజివ్ డెఫినిషన్. కోర్ట్ అంటే ఏమిటి? కోర్ట్ మీన్స్ జుడిషియరీయా, జుడిషియరీ మీన్స్ జడ్జెసా, జడ్జెస్ మీన్స్ బెంచ్ క్లర్క్ అవుతాడు లేదా, ఇదనమాట. దీస్ ఆర్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఏమయ్యా, జడ్జి గారి దగ్గర ఉన్న గుమాస్తాలు అందరూ జుడిషియరీ కాదు, జడ్జి గారి దగ్గర ఉండే బెంచ్ క్లర్క్ హూ సపోర్ట్స్ హిమ్ ఈజ్ ఓన్లీ జుడిషియరీ. దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. సో సర్టన్ టైమ్స్ ఎలాబరేషన్. ఎక్స్ప్లెనేషన్ ఇస్ నథింగ్ బట్ ఎలాబరేషన్, అంతే కదా. మాలాంటి వాళ్ళు చెప్పిందే చెప్పడం, సుత్తి కొడుతుంది, అదే ఎక్స్ప్లెనేషన్. క్లాసులో ఇది 5 నిమిషాలు చెప్తున్న వీడియో, ఇదే క్లాసులో అయితే ఇదే టాపిక్ 50 నిమిషాలు చెప్తాను. దట్ ఈస్ విత్ ఆల్ ఎక్స్ప్లెనేషన్స్. దెన్ షెడ్యూల్స్. నెంబర్ 9, షెడ్యూల్. సో షెడ్యూలు, ఎనెక్షర్స్ కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎనెక్షర్స్ ఆర్ దేర్. సో రిపోర్ట్స్ రాసేటప్పుడు మేము చేసినప్పుడు ఎనెక్షర్స్లో కేసు రాసిస్తుంటాం. ఎనివే, షెడ్యూల్ కంటే ఏంటంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ వెదర్ సెక్షన్ 468 ఈజ్ బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్. 468 ఫోర్జరీయా, చీటింగ్ ఫర్ ఫోర్జరీయా, థెఫ్ట్ ఫర్ ఫోర్జరీయా, ఏమిటిది అని మీకు అనుమానం వస్తుంది. బికాజ్ నార్మల్గా నో బడీ ఈజ్ కన్వర్సెంట్ విత్ ద ఎంటైర్ 511 సెక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ న్యాయ సంహితలో కదా. సో కాబట్టి అన్ని సెక్షన్లు గుర్తుండవు, మరి ఏం చేయాలి? అలాగే అసలు సెక్షన్ ఏంటి, బెయిలబులా నాన్ బెయిలబులా, ట్రైబుల్ బై విచ్, పనిష్మెంట్ ఎంత ఉంటుంది, అర్థమైందా? కాగ్నైజబులా నాన్ కాగ్నైజబులా, అర్థమైందా? అలాగే ఏ కోర్ట్, విచ్ కోర్ట్ కెన్ కండక్ట్ ద ట్రయల్, ఇవన్నీ ఒక్కచోట పెడితే ఒక షెడ్యూల్లో, సిఆర్పిసి షెడ్యూల్ నెంబర్ 1లో నేను అడిగే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. వెదర్ ఇట్స్ బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్ అంటే బెయిలబులా, నాన్ బెయిలబులా, కాగ్నైజబులా, నాన్ కాగ్నైజబులా, ఏ కోర్టు ట్రయల్ చేయాలి, దాని పనిష్మెంట్ ఉంటుంది, ఆ సెక్షన్ యొక్క డీటెయిల్స్ ఏంటి, మొత్తం షెడ్యూల్లో ఉంటాయి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద షెడ్యూల్. సో యాక్చువల్లీ దే ఆర్ నాట్ సపరేట్. They contain the material in a particular way or details of the enactment. ఇదేం సపరేట్ సెక్షనే ఉండదు, రైట్? కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ పంక్చువేషన్. ఇది ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను. రాముని తోక పెవరెండిట్లని, పంక్చువేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది, జడ్జ్మెంట్ చెప్పలేకపోతున్నాను కానీ కామాల మీద చాలా పెద్ద డిస్కషన్ చేశారు వాళ్ళు. బట్ ఎనీవే, when a statute is carefully punctuated, normally you will be misunderstanding the differences between exclamatory mark, colon dash, semicolon. ఎన్ని చాలా రన్ అండ్ మార్కింగ్ గ్రామర్ చదివినవాడు తప్ప మిగతా వాళ్ళంతా చాలా ఒకచోట కోడి పెడుతుంటారు పంక్చుయేషన్ మార్క్స్. అలా చేయకండి, సరే? కనీసం కామా, ఫుల్ స్టాప్, కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్స్లో ఏది ఎక్కడ పెట్టాలో జాగ్రత్తగా నేర్చుకోండి. when a statute is carefully punctuated, definitely you will not get any doubt. But please remember, no doubt it will change the meaning of a section if you don't put the punctuation mark. అదే మీకు చెప్పింది. రామునితో కప్పెవరుండిట్లని, రామునితో కామ కప్పివరుండిట్లని, రాముని తోక పోయారు. సో కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉంటారండి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఎయిడ్స్ యాజ్ ఫార్ యాజ్ ది స్టాట్యూట్స్ ఆర్ కన్సర్న్. సో కాబట్టి దీనిలో మీరు గుర్తుపెట్టు,
చట్టం పూర్తిగా చదవండి, బుక్ పూర్తిగా చదవండి, సెక్షన్లు చదవండి, చాప్టరైజేషన్ చూసుకోండి, పంక్చువేషన్ చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాటిని కూడా చెప్పగలగండి, ఇల్లస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి. డెఫినెట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి బ్యూటిఫుల్ ఎయిడ్స్ ఫర్ ది ఇంటర్ప్రిటేషన్. Okay, with this I am concluding. Thank you very much.